ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన సదర్ మిల్లతే ఇస్లామియా ఎలక్షన్లో భారీ రెండవసారి అత్యధిక ఓట్లతో విజయం సాధించారు. జగిత్యాల పట్టణానికి చెందిన డిఎస్పి రఘుచందర్ గారు, సిఐ వేణుగోపాల్ గారు భారీకి పూలమాలతో శాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అమరత్ మిల్లతే ఇస్లామియా ఎలక్షన్ కమిషనర్ మహమూద్ అలీ అఫ్సర్ గారు భారీకి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలియజేయడం జరిగింది. అమరత్ మిల్లతే ఇస్లామియా ఎలక్షన్ను రెండవసారి మహమూద్ అలీ అఫ్సర్ గారు నిర్వహించడం జరిగింది. చాలా భారీ ఎత్తున పోలీసు బందోబస్తుతో మరియు అన్ని సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రజలలో ఎటువంటి ఘర్షణ లేకుండా చాలా ప్రశాంతంగా ఎలక్షన్లను నిర్వహించడం జరిగింది. మహమూద్ అలీ అఫ్సర్ గారికి ఎలక్షన్ కమిటీ వారు చాలా ప్రశాంతంగా జరిగిన ఎన్నికలకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఓట్ల లెక్కింపు కేంద్రానికి ప్రజలు భారీ ఎత్తున చేరుకొని సదర్గా అత్యధిక ఓట్లతో గెలిచిన భారీ గారికి ప్రజలు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఎలక్షన్ కమిషనర్ మహమూద్ అలీ అఫ్సర్ గారు, పోలీస్ సిబ్బంది, డిఎస్పి గారికి, సిఐ గారికి ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు రక్షణ కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. మైనార్టీ నాయకులు భారీ గారు సదర్గా అత్యధిక ఓట్లతో విజయం సాధించిన సందర్భంగా భారీ గారికి శాలువాతో, మిఠాయిలతో, పూలమాలతో సన్మానం చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. భారీ గారు మీడియాతో మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా ఎలా ప్రజల కోసం సేవ చేశాను మరియు ఈ 2 సంవత్సరాలు కూడా నేను ప్రజలకు సేవ చేస్తానని తెలియజేయడం జరిగింది. ప్రజలు నాకు అత్యధిక ఓట్లతో గెలిపించినందుకు నాపై ఉన్న యొక్క అభిమానాన్ని ప్రజలకు సదర్ భారీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా తెలంగాణ టీవీ సిఇఓ మరియు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ చైర్మన్ డాక్టర్ ఆజం గారు మరియు ప్రజా తెలంగాణ టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఫారూక్ భాయ్ గారు భారీ గారికి పూలమాలతో, షల్వాతో సన్మానం చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది.